నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా కుదిపేస్తుంది. దీనిపై విద్యార్థి సంఘాలు ఇప్పటికే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతుంటేనే, అలాగే జంతర్ మంతర్ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో విద్యార్థుల లాఠీ చార్జ్ వ్యవహారంపై కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఈరోజు కాకినాడ జిల్లాలో ఈరోజు అయితే విద్యార్థి సంఘాలు కూడా భారీ ఎత్తున అయితే బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే కాకినాడ జేఎన్టీయూ వద్ద అయితే విద్యార్థి సంఘాలు నాయకులు మొత్తం అందరూ కూడా విద్యార్థులతో కలిపి భారీ ఎత్తున అయితే ర్యాలీ నిర్వహించారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ అయితే వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా బంద్కు పిలిపించిన నేపథ్యంలోనే కాకినాడ జేఎన్టీయూ విద్యార్థులు జేఎన్టీయూ గేటు వద్ద అయితే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. పక్కన దీనికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ కూడా వాళ్ళకైతే నిన్న జరిగినటువంటి ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి లాఠీ చార్జ్ వ్యవహారంపై కూడా మండిపడుతున్నారు. ఈ విధంగా ప్రశ్నించేందుకు ఈ విధంగా లాఠీ చార్జ్ చేయడం సరైనది కాదంటూ కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం స్టూడెంట్ సంబంధించిన నాయకులు ఉన్నారు, మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ సంబంధించిన. సార్ చెప్పండి, ఏంటి ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? పేపర్ లీకేజ్ వ్యవహారంలో పక్కన జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళు నాణ్యమైన వైద్య విద్యను చదువుకోవాలి, పేద పిల్లలకి వైద్యాన్ని ఉచితంగా పేద ప్రజలకు ఉచితంగా చేయాలని ఏదైతే దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, దాంతోపాటుగా సిబిఎస్ఈ +1, +2 ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, నీట్ ఎగ్జామ్స్, నెట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, సిఎస్ఆర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఈ 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 152 పేపర్లు లీక్ అయ్యాయి. రెయిన్బోలు కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు పరీక్షలు రాసిన తర్వాత ఎప్పుడు పేపర్ లీక్ అయిపోద్దనే భయంతో ఈరోజు పడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరీక్షల మీద ఒక విధానాన్ని తీసుకురావాలి. సెంట్రల్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ పాటించాలి. ఈ ఎన్సీఆర్టీ సంబంధించి టెండర్లు పిలకుండా కేవలం కొంతమందికి కావాల్సిన వాళ్ళకి ఈరోజు ఇస్తూ ఉంది. దాని మీద అకౌంటబిలిటీ కావాలి. దేశంలో ఏదైతే దీని అందరికీ పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా ఏదైతే వర్కింగ్ చేయించి దానికి సహకరించి ఏదైతే ఉందో దాని అందరికీ సహకరించాలని, దేశంలో అకౌంటబిలిటీ తీసుకురావాలి. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. కాబట్టి వెంటనే ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రధానంగా చూసుకుంటే అక్కడ జరిగిన గంటలో దేశ విద్రోహ శక్తులు కూడా చేరాయి. దానికి వివాదానికి కారణం అని చెప్పారు. ఈ రోజు ఏదైతే దేశంలో ఏదైతే ఢిల్లీ రాజధానిలో ఈ విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుంటే కేవలం కావాలని బీజేపీ దాని అనుబంధ సంఘాలు కావాలని మాత్రమే ఇక్కడ చేస్తూ ఉండే. కానీ ఈరోజు ఏదైతే బీజేపీ ముసుగులో లేకపోతే పోలీసుల ముసుగులో లాఠీలకి ఈరోజు మేకులు కొట్టుకుని ఈరోజు వచ్చి ఈరోజు విద్యార్థుల మీద యువకుల మీద దాడి చేశారు. ఈ దాడిని మేము ఖండిస్తూ ఉన్నాము. దేశ ప్రధాని ఎందుకు స్పందించలేదు? రాజధానిలో ఇంత పెద్ద ఉద్యమం చేస్తే ఎందుకు పట్టించుకోవట్లేదని మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే అక్కడ జరిగినటువంటి ఘటన అదుపు తప్పింది. మీడియాపై కూడా దాడులు దిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆ వ్యవహారాన్ని ఎలా చూడాలంట? ఈరోజు ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఢిల్లీలో చేస్తూ ఉన్నారో దీన్ని ఈరోజు వివిధ మీడియా సంస్థలు చూస్తూ ఉంటే కనీసం ఈరోజు మీడియా సంస్థల మీద కూడా ఈరోజు బురద జల్లే పని చేస్తూ ఉన్నారు. ఏదైతే కొన్ని మీడియాలు మోడీకి తొత్తులుగా గోడి మీడియా వ్యవహరిస్తుందో వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఉంటే దేశంలో ఏం జరుగుతుందనేది మీరు అందరూ కూడా గుర్తించాలి. మీడియా ఏముందో అది చూడాలి మేము చెప్తా ఉన్నాం. స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దేనికోసం చేస్తున్నారు, అసలు ఏం జరిగింది? సార్, ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నారు. గవర్నమెంట్ ఏమో కదలట్లేదు, ధర్మేందర్ ఏమో రిజైన్ చేయట్లేదు. మేము ఇక్కడతో ఆగం, ముందుకు వెళ్తాం, ఇక్కడే ఉంటాం, పోరాడతాం. మాకు ఫెయిర్ ఎగ్జామ్స్ కావాలి, అందరికీ న్యాయం జరగాలి. ఇండియా అంతా ఒక్కటవుతాం. We are one. Come on guys, జిందాబాద్ జిందాబాద్. స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. భారీ ఎత్తున అయితే ఇక్కడ నిరసనలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఏంటి జరిగిన వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో ఆ లీకేజ్ బాధ్యత వహించాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తూ ఉంటే విద్యార్థులు సుమారుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 116 పేపర్లు లీకేజ్ జరిగాయి. దాని బాధ్యత వహించాలని సుమారు 45 రోజులుగా జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలియజేస్తున్నారు. పోలీసు వారు లాఠీలకి మేకులు గుచ్చి విద్యార్థులపైన దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో ఆడవాళ్ళ ప్రైవేట్ పార్టీలపై కూడా దాడి చేశారు. కొంత 2-3 కోమాలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బాధ్యత వహించి వెంటనే ప్రధాని వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పండి, ఏంటి ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? మా రైట్స్ కోసం మేము బయటకు వచ్చామండి. ఢిల్లీలో జరుగుతున్న వాళ్ళ మామూలుగా మా డిమాండ్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు రిజైన్ చేయాలి.
మోడీని తీసేయండి అంతే. చెప్పండి ఏంటి ఇక్కడ జరిగిన ఘటన, అలాగే ఏదైతే జంతర్ మంతర్ జరిగినటువంటి ఆందోళన? అఫ్ కోర్స్ ఐ మీన్ ఒకసారి ఫర్గివ్ చేస్తాం కానీ అన్నిసార్లు ఫర్గివ్ చేయలేము. సో అకౌంటబుల్గా ఉండాలి గవర్నమెంట్, దానికోసమే ఇదంతా. ఆ పరిస్థితి కాకినాడ JNTU వద్ద అయితే విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేపడుతున్నారు. కొంతమంది Education Minister of India that must resign. He should not play with the futures of the students. Must resign. We want justice. So they have got 20 leaks. This minister has got 20 leaks in his term that's just 5 years. So I don't think he is compatible for this position. What is he sitting on? Government should resign anyhow. And I think BJP is not compatible with the people of India. They should just sack all the ministers that are in the corruption and save the future of our children and our students. ఆ పరిస్థితి ఇక్కడంతా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళన చేపట్టారు. మరి ఏంటి మీ డిమాండ్ దేనికోసం చేస్తున్నారు? నీట్ పేపర్ లీకేజ్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకున్నారు కాబట్టి అదంతా మారేది. ధర్మేంద్ర ప్రధాన్ దిగాలి అని కోరుతున్నాం మేము. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈరోజు 11 మంది 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉంది. ఏదైతే విద్యార్థి ప్రాణాలు ఈరోజు వీళ్ళకి చాలా తలఘాతం అయిపోయినాయి. విద్యార్థి ప్రాణాలని బలంగా పెట్టి ఈరోజు విద్యార్థులందరూ పోరాటం చేస్తూ ఉంటే లాఠీ చార్జీలు చేసి విద్యార్థుల్ని రక్తాలు వచ్చేటట్లుగా కొట్టినటువంటి పరిస్థితి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఏదైతే హోంమంత్రి ఉన్నాడో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలని SFI మేము కోరుకుంటూ ఉన్నాం, విద్యార్థులుగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ రోజు అయితే భారీ ఎత్తున అయితే ఆందోళన అయితే చేపట్టారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క ఆందోళనలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలంటూ కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ మేడం చెప్పండి ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మొత్తం అందరూ కూడా ఈ రోజైతే కాకినాడ JNTU ప్రాంగణం ఎదురుగా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే న్యాయం చేయాలి, విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయాలంటూ కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా కాకినాడ JNTU ఎదురుగా అయితే వీళ్ళంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే దేశవ్యాప్తంగా పక్కన బంధువుకు స్టూడెంట్ విద్యార్థి సంఘాలు బంధుకు పిలిపించిన నేపథ్యంలోనే ఇప్పుడైతే ఇక్కడ బంధు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు అలాగే నాయకులను మాట్లాడదాం. చెప్పండి ఏంటి ఈ రోజు పక్కన విద్యార్థి సంఘాలు బంధుకు పిలిపించారు, మరో పక్కన మెగా పేరెంట్స్ అంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామం ఇక్కడ పోలవరం జిల్లాలో జరుగుతుంది. ఇప్పుడు సీఎం పర్యటన పక్క జరుగుతుంది. ఎలా చూడాలి? దేశంలో అత్యంత దారుణంగా నీటి పరీక్షలు కానీ ఈ 2015 నుంచి ఈ కాలంలో 152 పరీక్షా పేపర్లు లీకులు అయ్యాయి. లక్షలాది మంది ఎఫెక్ట్ అయ్యారు. లక్షలాది మందితో కోట్లాది మంది ఈరోజు దేశంలో ఉన్న ప్రజలంతా బాధపడతా ఉంటే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పేటీఎంల పేరుతో పెగా మీటింగ్ జరుపుతా ఉన్నాం. దానికి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్తా ఉన్నారు. పేరెంట్స్ మీటింగ్లో మీరేం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఈరోజు అక్రమాలకి అన్యాయాలకి అడ్డాగా నిలిచింది. మరోవైపు ఈ పరీక్షా పేపర్లు లీక్ చేసిన బీజేపీ గవర్నమెంట్ని ఈరోజు అండదండగా నిలబడతా ఉంది టీడీపీ ప్రభుత్వం. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ప్రాంతీయ పార్టీలకి మనుగడ లేకుండా పోయిందో బీజేపీ పార్టీ కూడా ఆ విధంగా మనుగడ లేకుండా చేస్తుంది. ఇప్పటికైనా టీడీపీ, జనసేన కళ్ళు తెరిచి నిజాలు తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రజలకు దూరం అవుతారు. ఈరోజు ప్రజలందరూ SFI, DYFI ఇతర సంఘాలు ఇచ్చిన బంద్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వం కనుక ఈ విషయాలు తెలుసుకోకపోతే గతంలో ఏ విధంగా అయితే రాజకీయాలు కోల్పోయి దూరంగా ఎలా ఉన్నారో ఆ విధంగా జనసేన, టీడీపీ కూడా ఈ రాష్ట్రంలో ఓడిపోయే పరిస్థితి జరుగుతుంది. అందుకని ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని కోరుకోవాలి. అంతే తప్ప ఈరోజు పెద్ద మీటింగ్ పెట్టి పొగట్టం కాదు. అమిత్ షా, మోడీ, గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడితేనే ఈ దేశంలో యువత అంతా ఆశీర్వదిస్తారు, రాష్ట్రంలో యువత అంతా ఆలోచిస్తారు. లేదనుకుంటే మీకు రాబోయేది గడ్డికాలం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారు కూడా స్పందించారు, పవన్ కళ్యాణ్ కూడా నిన్న స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అంటే దేశ విద్రోహ శక్తులు కూడా ఇందులో చేరి ఇది ఆ ఉద్యమాన్ని సైడ్ ట్రాక్ పట్టించే అవకాశాలు కూడా ఉన్నాయనుకుంటున్నాను. దేశంలో ఉన్న వాళ్ళు బయట వాళ్ళు వచ్చి ఆందోళన చేస్తా అంటున్నారు. మీరు దేశంలో ఉన్న వాళ్ళే పచ్చి తప్పులు చేస్తున్నారు కదా. ఇప్పటికే అనేక పేపర్ లీక్ అయినాయి కదా, నోట్ల రద్దు జరిగింది, అనేక అన్యాయాలు జరిగాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ విదేశాల నుంచి వచ్చి చేస్తా ఉన్నారా?
మాట్లాడితే విదేశీయులు వస్తా ఉన్నారు, విదేశీయులు వస్తారని చెప్తారు. విదేశీయులు కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళే దొంగనా కొడుకులు. ముందు ఈ బీజేపీలో ఉన్న వాళ్ళే దొంగనా కొడుకులు. వాళ్ళు రాజీనామా చేయాలి. వాళ్ళు రాజీనామా చేసిన తర్వాతే మిగిలిన విషయాలు మాట్లాడాలి తప్ప ఈరోజు యువత అంతా రోడ్డు మీకు వచ్చి ఆందోళన చేస్తుంటే దేశానికి ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలకు అవినీతి వ్యతిరేకంగా మాట్లాడడం అందరూ దేశద్రోహులు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది దారుణం. దేశద్రోహులు కాదు, దేశం కోసం మాట్లాడిన వాళ్ళే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు ఇటువంటి గొప్ప వీరుల త్యాగాల పరిణంగా ఈరోజు దేశంలో పోరాడే హక్కు వచ్చింది. ఆ హక్కును కొనసాగిస్తున్నాం. మేము దేశద్రోహులం కాదు. ఈ దేశంలో అన్యాయం చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు దేశద్రోహులు. వాళ్ళని బహిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఈ రోజు బంద్ పిలుపునిచ్చారు? బంద్ ఎలా జరుగుతుంది? బంద్ దేశవ్యాప్తంగానే జరుగుతూ ఉంది. ఈ రోజునే అంటే 20 నుంచి విద్యార్థులందరూ ఢిల్లీలో నడిబొడ్డున ఎంతో లక్షలాది మంది ఉన్నా సరే ఆ లక్షలాది మందిని లాఠీలకి మేకలు కొట్టి మగ పోలీసులతో చాలా దారుణంగా ప్రైవేట్ పార్టీల మీద కూడా దాడి చేయడం చాలా దారుణం. తక్షణమే ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో తక్షణమే రాజీనామా చేయాలి. విద్యార్థులకి న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో తక్షణమే చేయాలి. అలాగే ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా విద్యార్థుల యొక్క పోరాటం ఆగదు. ఇది దేశవ్యాప్తంగా చాలా పూనుకుని ఉన్నది. తక్షణమే ప్రధాన్ ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పరిస్థితి మొత్తం కాకినాడ జేఎన్టీయూ వద్ద అయితే ఇక్కడ విద్యార్థి సంఘాలన్నీ కూడా భారీ ఎత్తున అయితే ఇప్పుడైతే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి అయితే రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యార్థి సంబంధించిన ఏదైతే పేపర్ లీకేజ్ వ్యవహారం, ఒక పేపర్ కాదు, అలాగే నీట్ పేపర్ కాదు, దాదాపుగా 150కి పైగా పేపర్ లీకేజ్ వ్యవహారం అంతా కూడా జరిగాయి. వీటన్నిటి కూడా ప్రధాన కారణమైనటువంటి విద్యాశాఖలోని మంత్రి ఎవరైతే విద్యాశాఖ మంత్రి అయితే రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారో, పక్కన నరేంద్ర మోడీ కూడా దీనిపై కూడా పూర్తిగా స్పందించాలి. ఏదైతే విద్యార్థులు ఆందోళనలో అలాగే లాఠీ చార్జీ అతి దారుణంగా చేసి ఈ విధంగా హక్కులు అడుగుతున్నటువంటి వారిపై కూడా ఈ విధంగా చేయడం సరైనది కాదంటూ కూడా విద్యార్థి సంఘాలు వాళ్ళ డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఆందోళన చేపడతాం. పక్కన విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడితే మరో పక్కన మెగా పేరెంట్స్ మీటింగ్ అంటూ కూడా రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా సరైనది కాదంటూ కూడా ఈ కాకినాడలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కూడా ఈ రోజైతే కాకినాడ జేఎన్టీయూ వద్ద ఆందోళన చేపడుతూ తమ డిమాండ్లు వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కేంద్ర ఏదైతే విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. ఇప్పుడు అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.